తెలంగాణలో జంపింగ్ జపాంగ్ రాజకీయాలు హీట్ పెంచుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ నేతలు చొక్కా మార్చుకున్నంత ఈజీగా పార్టీలు మారుతున్నారు. నిన్న ఉన్న వాళ్ళు ఈ రోజు ఆ పార్టీలో కనిపించడం లేదు. నమ్ముకొని ఉన్న పార్టీలు మొండిచేయి చూపించడంతో పంగనామాలు పెట్టి ఇతర పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి పలువురు అసంతృప్తి నేతలు ఇతర పార్టీలోకి దూకేశారు. ఈ క్రమంలో అసంతృప్తిగా ఉన్న నేతలపై బీఆర్ఎస్ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టింది. అయినను బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తెలంగాణలో రూటు మారనున్న రాజకీయం, రోజుకో పార్టీలోకి జంప్ చేస్తున్న నేతలు, హస్తం గూటికి క్యూ కట్టిన బీఆర్ఎస్ నేతలు, కాంగ్రెస్లోకి జీహెచ్ఎంసీ పరిధిలోని బీఆర్ఎస్ కీలక నేతలు, కాంగ్రెస్ జోరుతో కారుకి కష్టకాలం. తెలంగాణ రాజకీయం రోజుకో రూటు మారుతుంది. ఎన్నికల వేళ ఎవరు ఎప్పుడు ఏ పార్టీలోకి ఉంటారో అంచనా వేయడం చాలా కష్టంగా మారింది. రాజకీయంగా, ఆర్థికంగా తెలంగాణకు గ్రేటర్ హైదరాబాద్ గుండెకాయలంటిది. 24 నియోజకవర్గాలు సహా మహానగర పరిధిలోనే ఉన్నాయి. మజ్లిస్ ప్రాంతాల్లో మినహా మిగతా అన్ని చోట్ల ప్రస్తుతం అధికార పార్టీదే హవా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం జరిగిన తొలి ఎన్నికల్లో అత్యధికంగా టీడీపీకి పట్టం కట్టిన గ్రేటర్ వాసులు అనంతరం గులాబీ పార్టీకి జై కొడుతూ వస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గోషామాల మినహా అన్ని చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే గెలిచారు. రాజధాని ఆ పార్టీకి నిలబెడుతూ వస్తుందని అనడంలో సందేహమే లేదు. అంత పట్టున పార్టీని ఇప్పుడు నేతలు వీడుతున్నారు. తాజాగా షేర్లింగపల్లి నియోజకవర్గంలో గట్టి పట్టున కార్పొరేటర్ దంపతులు కారు దిగి హస్తం గూటికి చేరడం చర్చనీయాంశంగా మారింది. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 వార్డులకు గాను బీఆర్ఎస్ 56 స్థానాల్లో విజయం సాధించింది. ఎప్పటి నుంచో ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఎదగాలని భావిస్తున్న కార్పొరేటర్ విజయారెడ్డి బీఆర్ఎస్లోనే ఉంటే ఆ అవకాశం రాదని గతంలోనే కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. తాజాగా షేర్లింగపల్లి నియోజకవర్గానికి చెందిన మాదాపూర్, హఫీజ్పేట కార్పొరేటర్ దంపతులు జగదీశ్వర్ గౌడ్, పూజితా గౌడ్ హస్తం గూటికి చేరారు. అంతేకాదు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ గూటికి చేరారు. ఆయనతో పాటు అప్పట్లో ఈస్ట్ ఆనందబాగు కార్పొరేటర్ ప్రేమచందర్, మచ్చబొల్లారం కార్పొరేటర్ రాజు జితేంద్రనాథ్ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నారు. బీఆర్ఎస్ను 5 కార్పొరేటర్లు వేరుగా 2 దఫాలుగా బీజేపీ నుంచి 5 కార్పొరేటర్లు చేరారు. దీంతో ప్రస్తుతం బీఆర్ఎస్ కార్పొరేటర్ల సంఖ్య కౌన్సిల్లో 56గా ఉంది. పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన వారు కూడా ఇతర పార్టీలోకి చేరుతూ ఉండడం గమనార్హం. ఎల్బీనగర్ నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జు ముద్దగోని రామ్మోహన్ గౌడ్, ఆయన సతీమణి బిఎన్ రెడ్డి నగర్ మాజీ కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న కూడా ఇటీవలే హస్తం గూటికి చేరారు. శివారు ప్రాంతాల్లో బలంగా ఉందని అధికార పార్టీ భావిస్తూ ఉండగా అక్కడ నియోజకవర్గాల్లో ఊహించని షాకులు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి తగులుతున్నాయి. ఎల్బీనగర్, షేర్లింగంపల్లి, మల్కాజ్గిరిలో నేతలు పార్టీని వీడారు. దీంతో ఆయా నియోజకవర్గాల పరిధిలో బీఆర్ఎస్కు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి అధికార పార్టీని వీడుతారని కూడా ప్రచారం జరుగుతుంది. అభ్యర్థిత్వంపై ఆయన బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెబుతున్నారు.
రెండుసార్లు హైదరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్గా, ఎల్బీ నగర్ పార్టీ ప్రెసిడెంట్గా, యువజన కాంగ్రెస్ కలెక్టరేట్ అధ్యక్షునిగా, బ్లాక్ ప్రెసిడెంట్గా గతంలో ఎన్నో కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. ఆ రోజు కూడా లోకల్లో ఉన్నటువంటి కొన్ని ఇష్యూల మీద కాంగ్రెస్ పార్టీ వదిలి టీఆర్ఎస్లో జాయిన్ అయ్యి 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. కొద్ది ఓట్లతోటి ఓడిపోయినా కూడా నిత్యం ప్రజలలో ఉండి సేవ చేసే ఉద్దేశంతో నేను కానీ, నా ఫ్యామిలీ కానీ, మా భార్య లక్ష్మీప్రసన్న గారు ఒకసారి కార్పొరేటర్గా పనిచేయడం కూడా జరిగింది. ఈరోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మరాఠీ ఎప్పటి నుంచి కూడా మాకు అభిమానం, ఇందిరాగాంధీ అంటే కూడా అభిమానం. అలాగే రేవంత్ అన్న గారితో ఉన్న చనువు, అలాగే బట్టి అన్న గారు, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, అలాగే మా స్థానికంగా ప్రభాకర్ అన్న కానీ, రామన్న కానీ, అన్న మల్లురవన్న మా జిల్లా అధ్యక్షులు చెల్ల నరసింహారెడ్డి అన్న గారు, నేను కిందికెళ్ళి వచ్చిన మామూలు స్థాయి కార్యకర్తకి వచ్చిన కాబట్టి అనేది ప్రతి ఒక్కరు మాకు అవగాహన ఉంది. అందరం కలిసి మేమున్న నాయకులు అందరం కూడా కలిసి ఎల్బీ నగర్లో బ్రహ్మాండమైన విజయం సాధించే విధంగా ఒక కార్యకర్తలకు పనిచేసి తప్పకుండా ఎల్బీ నగర్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చే విధంగా మీరంతా కూడా ప్రజలను ఆశీర్వదిస్తుంది. భాగ్యనగరం బీఆర్ఎస్కి బలమైన ప్రాంతంగా భావించే కేసీఆర్ వరుసగా గులాబీ రెక్కలు కాంగ్రెస్ గూటికి చేరడంతో అయోమయంలో పడిపోయారు. ఒక్క హైదరాబాద్ మాత్రమే కాదు, తెలంగాణ వ్యాప్తంగా కీలక నేతలంతా అస్తం గూటికి క్యూ కట్టారు. దీంతో కారు పార్టీ ఎన్నికల ముందు మరింత డీలా పడిపోవడం ఖాయమని కూడా విశ్లేషకుల నుంచి మాటలు వినిపిస్తున్నాయి.